హాయ్ హలో అందరికి నమస్తే. అదృష్టం కొద్దో లేకపోతే మరో రకంగానో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, అది కూడా జగన్ గారి అడ్డా అని చెప్పబడేటువంటి కడపలో గెలిచినప్పుడు ఏ రకంగా ఉండాలి? ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజా సమస్యలు పరిష్కారం చేసి మళ్ళీ కాపాడుకోవాలి, మళ్ళీ గెలిచేటట్టుగా ఉండాలి. అలా చేయకుండా జగన్ రెడ్డి నీ అడ్డాలో నా జెండా పాతుతా, వైసీపీని కనుమరుగు లేకుండా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ వేశారు. వైసీపీ పార్టీని కనుమరుగు చేసే సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ఆమెనే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ ఏం చేయట్లేదు, ఇక్కడ వాళ్ళ పార్టీలోనే, వాళ్ళ సొంత పార్టీలోనే మరి ఈమె యొక్క వ్యవహార శైలి బాగాలేదని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆమె ప్రవర్తన, ఆమె యొక్క భర్త ప్రవర్తన మార్చాలి, వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వాల్సింది వెంకటేశ్వర స్వామికి కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఈమె ఎంత ఇబ్బంది గురి చేస్తున్నా కూడా మరి వాళ్ళు పట్టించుకోవడం లేదంటే మరి కారణం ఏంటో తెలియదు, ఎందుకని వాళ్ళు వదిలేసారో తెలియదు. ఇట్లా చాలా కంప్లైంట్స్ వెళ్ళినాయి అప్పుడు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీడీపీ పార్టీలో నందమూరి తారక రామారావు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వాళ్ళందరూ ఇప్పటికీ కూడా అదే పార్టీలో ఉన్నారట అక్కడ. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి, సీనియర్లందరినీ పక్కన పెట్టి తన ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో, పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలను కూడా పక్కన పెట్టినటువంటి క్రమంలో మరి వాళ్ళంతా ఏం చేస్తారు? విసిగిపోయి, ఈ 15 నెలల కాలంలో విసిగిపోయి ఇలాంటి లీడర్ని ఎప్పుడు మా రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు చూడలేదు, ఇక చూడమని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఏ స్థాయిలో ఆమె వ్యవహరిస్తున్నారు, ఏ స్థాయిలో ఆమె అవినీతి చేస్తున్నారు, ఏ స్థాయిలో పార్టీని నాశనం చేస్తున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో మరి వైసీపీని అంతం చేయాలి, వైసీపీ అంతం చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డాలో అంత ఈజీ కాదు. మీరు ఏదో అదృష్టం కొద్దో ఒకరుగా గెలిచారు, కానీ మళ్ళీ గెలవడం కష్టం. ఒక్కసారి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినండి, ఎందుకంటే కొంతమందికి ఎగ్జాంపుల్స్ కావాలి కాబట్టి. వేరే వర్గం, ఇక్కడ కృష్ణారెడ్డి వర్గం అని చెప్పి, నరసింహారెడ్డి వర్గం అని చెప్పి ఇట్లా ఆమె వాళ్ళ దగ్గరికి పోతే రానివ్వదంట. ఇప్పుడు ఇక్కడ వైసీపీ పార్టీ అంటే రానివ్వకపోవడం కరెక్ట్. ఆ వర్గం ఈ వర్గం అని చెప్పి అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రానికపోతే పార్టీ అది నీ సొంతం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని వినతి పత్రం ఇస్తున్నారు. నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. 42 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలోనే కొనసాగిస్తున్నాను, కానీ మాకు ఏదే పార్టీలు అనేది తెలీదు. నాకు ఆనాటి హయాంలో ఎన్టీ రామారావు గారు నాకు కండువా వేసినారు. కండువా వేస్తే ఇంటిలో మాకు దేవుడు అనేవాడు తెలీదు. రాతి బొమ్మకు మేము నమస్కారాలు చేసేవాళ్ళము. ఎన్టీ రామారావు గారు, అది ఎన్టీ రామారావు గారు హయాంలో వీళ్ళు పార్టీలో చేరారు. ఈ రకంగా కడప ఎమ్మెల్యే గారి యొక్క పరిస్థితి ఉంది అక్కడ. ఇక్కడ వైసీపీని కనుమరుగు చేస్తా, జగన్ అడ్డాలో జెండా పాతుతా అని మీద డైలాగులు కొట్టారో ఆమెని కనుమరుగయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెలిసినా కూడా ఏమీ అనట్లేదు, పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని వీళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి భగవంతుడు వెంకటేశ్వర స్వామికి ఒక వినతి పత్రం ఇచ్చారు, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించండి అని చెప్పి. అంటే వాళ్ళే చెబుతున్నారంటే ఇంకా ప్రజల యొక్క పరిస్థితి ఏంటనేది మీరే అర్థం చేసుకోండి.